భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయం కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని మోంట్రా కంపెనీ వాళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. దాని పేరే E27. మరి మోంట్రా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. సో మొదటిగా మోంట్రా కంపెనీ వాళ్ళు భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే E27 అనే ఒక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారనమాట. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశపు మొట్టమొదటి అగ్రికల్చర్ ట్రాక్టర్, అది కూడా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ గా మనకి ఆటో నెక్స్ట్ అనే కంపెనీ కానివ్వండి, లేకపోతే సోనాలికా వంటి కంపెనీస్ ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ అయితే మార్కెట్ లాంచ్ చేశారు. బట్ వీళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కొన్ని యూనిక్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అడిషనల్ గా, బట్ వీళ్ళు ఏ పర్స్పెక్టివ్ లో భారతదేశపు మొట్టమొదటి అగ్రికల్చర్ ట్రాక్టర్ అన్నారో క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఇక మేజర్ గా ఒక ట్రాక్టర్ వాడితే వాళ్ళు ఖచ్చితంగా దానికి పవర్ ఎంత అడుగుతారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో పవర్ చూసుకున్నట్లయితే 27 హార్స్ పవర్ వరకు ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ 2 వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు అనమాట. 4 వీల్ డ్రైవ్ మరియు 2 వీల్ డ్రైవ్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కాబట్టి 4 చక్రాల్లోనూ 4 ఎలక్ట్రిక్ మోటార్లు పెడితే అది 4 వీల్ డ్రైవ్ అవుతుంది. అదే 2 చక్రాలకు మాత్రమే, అది వెనకాల ఉన్న 2 చక్రాలకు మాత్రమే 2 ఎలక్ట్రిక్ మోటార్లు పెడితే అది 2 వీల్ డ్రైవ్ అవుతుంది అనమాట. సో ఆబ్వియస్ గా మనకి 4 వీల్ డ్రైవ్ ఉన్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఎక్కువ పవర్ అయితే, ఎక్కువ పికప్ అనేది ఆ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అనేది ఆఫర్ చేస్తుంది 4 వీల్ డ్రైవ్ కి. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ 90 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ పరంగా 22.37 కిలోవాట్ అవర్ల ప్రిజ్మాటిక్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ప్రిజ్మాటిక్ అంటే ఒకటే చాలా పెద్దగా అయితే ఉంటుంది బ్యాటరీ ప్యాక్. ట్రాక్టర్ లో పెట్టడం కోసం ప్రిజ్మాటిక్ సెల్స్ అయితే యూజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఎంత రేంజ్ ఇస్తుందని చెప్పి. సో ఇక్కడ గమనించాల్సింది అంటే ట్రాక్టర్ అప్లికేషన్ మోస్ట్లీ పొలం పనులకు వాడినప్పుడు మనకి ఎంత రేంజ్ అనే కన్నా కూడా ఎంత టైం వర్క్ చేస్తుంది అనేది ముఖ్యం అనమాట. సో ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా మనం వాడే అప్లికేషన్ ప్రకారం చిన్న కలుపు తీయడం కోసం అయితే ఒక రకంగా మనకి రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దమ్ము చేయడానికి అయితే ఒక రకమైన రేంజ్ వస్తుంది అనమాట. సో మన డిఫరెంట్ అప్లికేషన్స్ కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా క్లియర్గా ఇన్ని గంటల పాటు మీరు కంటిన్యూస్గా ఇంత వర్క్ చేస్తుందని చెప్పలేకపోతున్నారు. కొన్నిసార్లు 3-4 గంటలు కూడా రావచ్చు, లేకపోతే ఆయన చేసిన అప్లికేషన్ ప్రకారం గంటన్నర కూడా రావచ్చు. అందుకనే వీళ్ళు క్లారిటీగా ఎంత రేంజ్ వస్తుంది అనేది అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అలానే దీని యొక్క హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 720 kg వరకు హైడ్రాలిక్ లిఫ్ట్ అయితే చేయగలుగుతుంది అనమాట. ఇక ఇతర విషయాలు చూసుకున్నట్లయితే ఇందులో గేర్స్ పరంగా చూసుకున్నట్లయితే 8 ఫార్వర్డ్ గేర్స్ అయితే ఉంటున్నాయి, 2 రివర్స్ గేర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. గేర్స్ అంటే కూడా మోస్ట్లీ బటన్ సిస్టమ్ అనమాట. సో దాన్ని ఎలక్ట్రిక్ గేర్ సిస్టమ్ కింద అయితే కన్వర్ట్ చేశారు. సో మీరు నార్మల్ ట్రాక్టర్ ని ఎలా వాడుతున్నారో అలాగే వాడుకోవచ్చు. బట్ ఇది కంప్లీట్ గా ఆటోమేటిక్ ట్రాక్టర్ అనమాట. మరీ ఎక్కువగా దీని మీద కష్టపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ పవర్ స్టీరింగ్ కూడా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లో ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 2 వీల్ డ్రైవ్ కి అయితే 12 అంగుళాల టైర్ ఇస్తున్నారు ముందు చక్రాలు. అదే 4 వీల్ డ్రైవ్ కి అయితే ముందు వైపు కూడా 14 అంగుళాల టైర్ అయితే ఇస్తున్నారు అనమాట. రియర్ సైడ్ చూసుకున్నట్లయితే 2 వీల్ డ్రైవ్ కానివ్వండి 4 వీల్ డ్రైవ్ కూడా 2 ట్రాక్టర్ వేరియంట్స్ కి కూడా మనకి 24 అంగుళాల టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ మీరు ఛార్జింగ్ చేసుకోవడం కోసం 6.3 కిలోవాట్ల ఛార్జర్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. మోస్ట్లీ ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే, సో సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఏదైతే ఉంటాయో దాంతో పోల్చుకున్నట్లయితే మనకి డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో డీజిల్ వాడేమనుకోండి మనకి ఎక్కువ ఖర్చు అయితే ఉంటుంది. డీజిల్ ప్రైస్ ప్రతిసారి ఇన్ని లీటర్ల డీజిల్ అయితే కొట్టించాల్సి వస్తుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఉండడం వల్ల ఏంటంటే జస్ట్ మన ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకోవచ్చు, మనం ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కరెంట్ బిల్లు కూడా సో మనం వాడుకునే యూనిట్స్ ప్రకారంగా కంపేర్ విత్ మీరు డీజిల్ తో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అంటే మీకు ఎంత పవర్ ఎంత ఖర్చు అవుతుందంటే డీజిల్ ఓనర్షిప్ కాస్ట్ తో పోల్చుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఓనర్షిప్ కాస్ట్ తక్కువ అవుతుంది అనమాట. మెయింటెనెన్స్ పరంగా అదొకటి, పొల్యూషన్ అయితే ఉండదు. మూడో చాలా ముఖ్యమైన సైలెంట్ ఆపరేషన్ జరుగుతుంది. ఇన్ కేసు అక్కడ చుట్టుపక్కల ఎటువంటి శబ్దం రాకుండా ఉండాలనుకుంటే ఇటువంటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఉపయోగిస్తే సైలెంట్ గా ఉంటుంది. దాంతో పాటుగా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా అయిపోతుంది. సో మోంట్రా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు, కానీ దానికి సంబంధించిన వారంటీ కానివ్వండి, దానికి సంబంధించిన అవైలబిలిటీ కానివ్వండి, దానికి సంబంధించిన ధర వివరాలను అయితే ఇంకా వెల్లడించలేదు. బట్ వన్స్ ఈ సమాచారం వస్తే కనుక దాన్ని మనం న్యూస్ వీడియోలు అయితే అప్డేట్ అయితే చేస్తామండి. సో మోస్ట్లీ రైతులకైతే ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. 3-4 కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వస్తే కూడా వాళ్ళకి కావాల్సిన ఆప్షన్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.